మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో జనవరి మాసం ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో జనవరి మాసం 2026 కొత్త బిగినింగ్స్ మొత్తం కూడా ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి? కొత్త సంవత్సరంలో మొదటి మాసం ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ధనుసు రాశి మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉన్న ఇయర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి. అలానే ఛాలెంజెస్ మిమ్మల్ని ఓవర్టేక్ చేసేంత పరిస్థితి అయితే లేదు. ఉన్న ప్రాబ్లమ్స్ని కంట్రోలబుల్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్, ఆ ఉన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళకి చక్కగా కంట్రోల్ చేస్తారు, మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఆ స్మూత్ ఫ్లో ఉండలేకుండా వీటికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇవి రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి రాకుండా ప్రికాషన్స్ ఇలాంటివి వస్తే మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. టైం సేవ్ అవుతుంది కాబట్టి ప్రికాషన్స్ అవన్నీ చేసుకొని పరిహారాలు అవి చేసుకుంటే కొంచెం ఆధ్యాత్మికంగా అవన్నీ ఉండి చేసుకుంటే ఈ రాశి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళిపోతారు. ఈ మంత్ కూడా జనవరి మంత్ కూడా వీళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ అవన్నీ చక్కగా మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు ఈ రాశి వాళ్ళు. భయపడిన అవసరం అయితే లేదు. ధనుసు రాశి వాళ్ళకి మూల 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. వీళ్ళకి యో భా భీ భూ ధా భా దా బే అనే లెటర్స్ అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఉంటాయండి. మనం మకర సంక్రాంతి అంటే ఈ రాశిలో ధనస్సు రాశిలో నుంచి సూర్యుడు మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఈసారి ఏమవుతుందంటేనండి, ఈ రాశిలో నుంచి దాదాపు సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు ధనుసు రాశిలో ప్రస్తుతం ఉండి వాళ్ళు మకర రాశి ఆ పండుగ మకర సంక్రాంతి టయానికి వెళ్తూ ఉన్నారనమాట. అంటే ఈ యొక్క రాశిలోనే 4 గ్రహాలు ఉంటూ ఉన్నాయండి. అందులోనూ జనవరి తర్వాత 15 తర్వాత ఈ 4 గ్రహాలు కూడా మూవ్ అవుతున్నాయి నెక్స్ట్ రాశికి. అంటే ఎక్కువ చేంజ్ ఈ రాశిలోనే జరుగుతూ ఉంది అనమాట. వీళ్ళకంటే వీళ్ళ రాశిలో నుంచి నెక్స్ట్ షిఫ్ట్ అవుతూ ఉన్నారు. కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని వీళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ 15 డేస్ జాబ్లో ప్రాబ్లం ఉంటుంది. స్థాననాశనం, శత్రుపీడనం, అర్ధక్షయం, అఖిల విషయభోగం అంటారు. అన్ని విషయాలను అనుభవిస్తూనే జాబులో కొంచెం ప్రెషర్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది జాబులు పోయినా ఆశ్చర్యం అవసరం లేదు. శత్రువుల యొక్క బాధలు కూడా ఉంటూ ఉంటుంది. అయితే మకర రాశి సంక్రాంతి తర్వాత అంత ప్రాబ్లం ఉండదు. కంట్రోల్ పరిస్థితులు వీళ్ళకి కంట్రోలబుల్గా ఉంటుంది. బట్ ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది విత్త సిద్ధి, ధనం విషయంలో చేంజెస్ ఉంటుంది. బట్ అవన్నీ కూడా ఏమవుతుంది, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం, ఒక్క జాబ్ విషయంలో మాత్రం ప్రాబ్లంగా ఉంటుంది ఫస్ట్ 15 డేస్. నెక్స్ట్ 15 డేస్కి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ధనానికి సంబంధించిన విషయంలో అప్స్ అండ్ డౌన్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ధనం వస్తుంది, కొన్నిసార్లు పోతుంది, చేంజెస్ ఉంటాయి. అది కొంచెం గమనించుకుంటూ ఉండాలి వీళ్ళు. అది తప్ప మిగతా అంత నార్మల్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటే హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. టయానికి భోజనం తినకుండటం, తర్వాత ఎక్కువగా వైపుకి సంబంధించి కూడా హెల్త్ బాగోలేకపోవటం, అవన్నీ ఫేస్ చేసి ఉంటారు. సంక్రాంతి తర్వాత వీళ్ళకి హీనస్త్వం దుష్ట సంసర్గో అంటే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్గా ఉండి దుష్ట సంసర్గో అంటే దుష్టులతో సమాసం పడుతూ ఉంటారంటే వీళ్ళు ఈ టైంలో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా అందులో నిష్ఫలం, సరైన ఫలితం లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడి వల్ల. సేమ్ కుజుని వల్ల కూడాను జ్వరం రావటం, కొంచెము రాక్షస పీడనం, రాక్షస పీడనం అంటారు. అంటే దిష్టి తగలటము, శత్రువులకి రకరకాల వీళ్ళ మీద ఈ ప్రయోగాలు ఇవన్నీ చేయటం, దెబ్బలు తగలటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది అంత మంచి పొజిషన్ కాదు. అలానే కుజుడు మకర సంక్రాంతి తర్వాత కూడా వీళ్ళకి సర్వకార్య వినాశనం, ఆ కార్యక్రమాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఎగైన సదా దుర్జన సంపర్క, చెడ్డవాళ్ళతో సమావాసం పట్టడం. చెడ్డవాళ్ళు అంటే వీళ్ళకి ఉపయోగం లేని పనులతో టైం స్పెండ్ చేసుకోవటం, డబ్బులు స్పెండ్ చేసుకోవటం, ఆ తర్వాత అయ్యో అనవసరంగా టైం పోయింది, డబ్బులు పోయినాయి అనుకోవటం, ఏదో అవమానంగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళ చేతితో ఇట్స్ ఆల్ సెన్సెస్ కంట్రోల్. మీరు ఎలా కంట్రోల్గా ఉండగలుగుతున్నారు అనేది ఒక టెస్టింగ్ పీరియడ్ ఈ టైము. అంతే తప్ప వీళ్ళకి పెద్ద బయట నుంచి వచ్చి ఇబ్బందులు పెట్టేది ఏం లేదు. వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అదేదో ఆత్మ విపురాత్మ అని చెప్పేసి భగవద్గీతలో చెప్తూ ఉంటారు. మనకి శత్రు ఎవరంటే ఆత్మకి తన శత్రువు తన ఆత్మేనంట. ఇంకే ఆత్మ ఉద్ధరాత్మన అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్తూ ఉంటారు. ఆత్మ ఈ రిపురాత్మ, రిపు అంటే శత్రువు అండి. శత్రువు ఎవరంటే ఆత్మే శత్రువు అంట. అలానే ఈ ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా ఉంటే అవన్నీ పోతూ ఉంటాయి. మనం ఇండిసిప్లిన్డ్గా ఉండి ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటే
ఆ ట్రాక్ పోయి పక్కకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఆ ట్రాక్లో పెట్టడానికి పోలీసులు వచ్చినట్లు ఆ ఫైన్లతో వెళ్ళకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు క్లోజింగ్ ఈ మంత్ అంతా ఎండ్ క్లోజింగ్ వీళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుడు చక్కగా విజయాన్ని ఇస్తూ ఉంటారు. శుక్రుడు వీళ్ళకి కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, యశత్కరం, కీర్తి ప్రతిష్టల్ని, కుటుంబం అంతా బాగుండటుంది. స్త్రీలతో బాగుంటారు. వస్త్రలాభం అంతా చూపిస్తూ ఉంటుంది. మంచి ఫుడ్ టయానికి తింటూ కుటుంబంతో చక్కగా ఆర్థిక ఇబ్బందులన్నీ నిలదొక్కొని ఒక మంచి క్లోజింగ్తో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ అంతా. సో ఇలా ఈ ఫలితాలు ఎలా కంటిన్యూ అవ్వాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? ఇది చాలా మంచి క్వశ్చన్. ఈ రాశి వాళ్ళకి చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. ఈ టైంలో వీళ్ళు స్లోనెస్, డిసిప్లైన్తో రిజల్ట్ వస్తుంది. దూకుడుగా ఉంటే తర్వాత డిసిప్లిన్ లేకపోతే రిజల్ట్ ఉండదు. ఇది గమనించుకోవాలి. రెండోది కుటుంబ సభ్యులతోటి చాలా పేషెన్సీగా ఉండాలి. 1-2 స్టెప్పులు వెనక్కి తగ్గి ఉండి వాళ్ళని హీరోలు చేసి కుటుంబ సభ్యులను వదిలిపెడితేస్తే మీ జోలు రారు. లేదు అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మీ మీద రిటర్న్ అయ్యా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శనికి సంపూర్ణ శాంతి పూజలు ఈ రాశి వాళ్ళు చేయించుకోవాలి. ఈ రే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి గురువుకు సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. అన్యోన్యత భార్యాభర్తల మధ్య చక్కగా పెరిగి ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావశు గంధర్వరాజం ఎక్కువ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే నాకు వచ్చిన క్లయింట్స్కి చాలామంది ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, డైవర్స్ ఇష్యూలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ బాధపడేది ఎవరంటే తల్లిదండ్రులండి. ఎన్ఆర్ఐలకి పర్టికులర్గా వాళ్ళు తెలవకుండా వీళ్ళు తెలవకుండా వాళ్ళిద్దరు పూజలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ పిల్లలు వాళ్ళకి ఎందుకులని ఇక్కడ తల్లిదండ్రులు ఫోన్ చేయించుకోవటం, జాతకం చూపించుకోవటం, అయ్యో మా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టడం ఎందుకులని పిల్లలు చేయించుకోవటం ఇక్కడ. తర్వాత భర్తకు తెలవకుండా భార్య తెలవకుండా భర్తలో జాతకం ఇవన్నీ చూపించుకోవటం అందరూ ఫీల్ అవుతుంటాను. ప్రతి ఒక్కరు అది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏమందంటేనండి ఈ డైవర్సల్ కేసులే చాలా ప్రాబ్లం. ఒక రోజులు తెగవవి పిల్లలకి మిస్ అవుతూ ఉంటారు. అందుకని వీటి గురించి నేను ఎక్కువ చెప్తూ ఉన్నాను. అందుకని చాలా రీసెర్చ్ కూడా చేసి చాలామంది చేస్తున్నామండి. విశ్వావశు గంధర్వరాజము, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కాలసర్ప దోషాలు, వివాహ దోషాలు ఏమన్నా ఉంటే క్లీన్ ఫాస్ట్గా పెళ్ళికి ముందే చేసుకోవాలండి. తర్వాత సెన్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళిపోయి సఫర్ అవ్వకుండా ఉంటారండి. ఎందుకంటే ప్రేమించుకునే వాళ్ళు కూడా డైవర్సల్ తీసుకుంటే మీనింగ్ ఏంటండి? ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదో చేశారు అనుకుంటాం, అది ఓకే. ప్రేమించిన వాళ్ళు డైవర్సల్ ఎందుకు తీసుకుంటారు? తెలుసు కదా. ఇది చాలా వర్త్ అయిన క్వశ్చన్ అండి. అది వాళ్ళ మిస్టేక్ కదండి. హారోస్కోప్లో దోషాలు ఉంటాయండి. అవి క్లీన్ చేసుకోకపోతే మిడ్ లైఫ్లో పర్టికులర్ 35 to 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి రీసెర్చ్ గ్రూప్గా వర్క్ చేసి అసలు వాళ్ళు అప్పటిదాకా 10 years అకాడమిక్ ట్రాక్ రికార్డు ఉండి, 10 years కెరియర్ ట్రాక్ రికార్డు ఉండి, మేనేజర్ పొజిషన్కి వచ్చి ఇప్పుడు ఎందుకు డెవలప్ అవుతారు? కాకూడదు కదా. మరి అవుతున్న కారణం ఏంటి? ఈ క్వశ్చన్ని పట్టుకొని నేను రీసెర్చ్ చేసుకొని జ్యోతిష శాస్త్రం ద్వారా లేదంటే మనకున్న స్పిరిచువల్ సైన్స్ ద్వారా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలన్న దాంతో వెళ్తూ ఉన్నాను. ఇన్ కేస్ ఈ రాశి వాళ్ళకి కొంచెం సెన్సిటివ్గా ఉంది కాబట్టి ఫేస్ చేస్తూ ఉంటే హైయెస్ట్ ప్రయారిటీ నోట్తో ఒకసారి కనెక్ట్ అయ్యి జాతక చక్రాలను చూపించుకోండి. హ్యాపీగా ఉండాలి. 10 రెట్లు ముందుకు వెళ్ళాల్సిన అవకాశం. ఇది వీళ్ళు రాశి పేరే ధనుస్సు రాశి. వీళ్ళు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు చెప్పండి. సో అవన్నీ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓవరాల్గా జనవరిలో ధనుసు రాశి వాళ్ళకి అందరికీ ఎలా ఉంటుంది, ఇక మీదట ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.